ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, రోడ్లు వేసాం, కరెంట్ వచ్చింది. ఈరోజు ఇక్కడ చూస్తే విండ్ మిల్స్ వచ్చాయి, గాలిమరలు వచ్చాయి. ఇక్కడ కరెంటు కూడా తయారు చేసి దేశం అంతా పంపిస్తున్నాం. దీనివల్ల చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు. మనకు వస్తువులు వచ్చాయి, వాళ్ళకు డబ్బులు వచ్చాయి. కానీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. కొంతమంది జీవన ప్రమాణాలు పెరగడం లేదు. అందుకే నేను ఆలోచిస్తున్నాను, ప్రభుత్వం ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. నిరుపేదలకు అండగా నేనుంటాను. ఎవరైతే ఈ సమాజంలో 10 రూపాయలు సంపాదించారో మీరు కూడా ఆలోచించుకోవాలి. సమాజం వల్ల మీరు పైకి వచ్చారు. ఆ సమాజం ఇంకా కూడా ఇబ్బంది పడతా ఉంది. ఒకప్పుడు నేను ఒక పిలిపిచ్చాను, జన్మభూమి పిలుస్తుంది, రా కదిలి రా అంటే విదేశాల్లో ఉండే వాళ్ళు వచ్చి ఆ ఊర్లో స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, కొన్ని పనులు చేశారు, సమాజం కోసం పనులు చేశారు. ఇప్పుడు నేను ఇచ్చే పిలుపు, నీతో సమానంగా పుట్టినవాడు ఇంకా అట్టడుగునున్నాడు, వాడిని ఆదుకునే బాధ్యత నీకుంది, మానవత్వం ఆలోచించమని పిలిపిస్తున్నాను. సమాజం నీకు గౌరవం ఇచ్చినప్పుడు, సమాజం వల్ల నువ్వు లాభం పొందినప్పుడు, అవకాశాలు అందిపుచ్చుకొని నువ్వు ముందుకు పోయావు. నేను కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను. మా నాన్న కూడా రైతే. ఆ రోజు నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి. అవకాశాలు ఉపయోగించుకొని అంచెలుగా ఎదిగి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగాను. ఈరోజు నేను 10 మందికి కాదు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ నడిపించే పరిస్థితికి వచ్చాను. ఈరోజు గొప్ప వాళ్ళందరినీ మీరు ఆలోచించండి. ఒక ఎన్టీ రామారావు గారిని, ఒక నరేంద్ర మోడీ గారిని, ఒక అంబేద్కర్ గారిని, ఒక అబ్దుల్ కలాం గారిని, ఒక గాంధీజీని ఆలోచించండి. వీళ్ళు కూడా సామాన్యమైన వ్యక్తులే, వాళ్ళకు అవకాశాలు వచ్చాయి. కానీ ఒక్కొక్కసారి అంబేద్కర్ లాంటి వ్యక్తికి ఆ సమయంలో బరోడా రాజు అండగా నిలబడ్డాడు. చదువుకోవడానికి 12 రూపాయలు ఇస్తే బాంబేలో చదువుకున్నాడు. లండన్కు పోవాలంటే $12 డబ్బులు ఇచ్చాడు. దానివల్ల లండన్లో లా చేశాడు. దానివల్ల రాజ్యాంగాన్ని రాశాడు. ఈ దేశానికి దశ దిశ నిర్దేశించాడు. ఆ సహాయం అతనికి ఎంతో ఉపయోగపడింది. అబ్దుల్ కలాం దేశమే గర్వించదగ్గ లీడర్. ఆయనకు కూడా ఒక అయ్యంగారు అయితే దగ్గర చేర్చి ఒక శిష్యుడుగా అన్ని విషయాల్లో అండగా నిలబడ్డాడు. దాంతో ఆయన ఒక పెద్ద వ్యక్తిగా తయారయ్యాడు. నేను అదే చేస్తున్నా. సమాజంలో పైకొచ్చిన 10%, ఇది మీ బాధ్యత. మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఇంకా కింద స్థాయిలో ఉండే 20%, వాళ్ళకు మనం దత్తత తీసుకుందాం, బాధ్యత తీసుకుందాం, వాళ్ళకు అండగా ఉందాం. వాళ్ళకి ఎప్పటికప్పుడు మంచి ఆలోచనలు ఏదైనా కావాలంటే సరైన సమయంలో సరైన సూచనలు చేసి అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టడం. 10వ తరగతి చదువుతూ ఉంటారు, 2 పిల్లలుంటారు. వాళ్ళు ఓసారి చదివించలేరు, ఏదో కూలికి పంపించాలనుకుంటారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. అలాంటి సమయంలో ఆ 2 పిల్లల్ని ఇంటర్మీడియట్ చదివించి డిగ్రీ చేయించి మంచి చదువులు చేపిస్తే వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఒకసారి మంచి ఉద్యోగం వస్తే అక్కడి నుంచి ఆ కుటుంబం మారిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ ప్రయోగం చేశాను. మార్గదర్శి బంగారు కుటుంబాలు. ఈ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులో ఉండే కుటుంబాలే కానీ వాళ్ళకి చేత కాక కాదు, తెలివితేటల్లాగా కాదు, వాళ్ళకు అండ లేక, వాళ్ళని ఆదుకునే నాదుడు తగిన సమయంలో లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను,
ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఇస్తున్నాయి. 2029కి జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడం నా లక్ష్యంగా ఎంపిక చేసుకున్నాను. ఆ తర్వాత అక్కడితో ఆగదు. ఆర్థిక అసమానత తగ్గిస్తానే ఉంటాం. పైనుండే 10%, కింద నుండే 20%కి సలహాలు ఇవ్వండి, సహాయం చేయండి, గైడెన్స్ ఇవ్వండి, అండగా నిలబడండి, చేయూతనివ్వండి. వాళ్ళు కూడా పైకి వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న ఉగాది రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. చేస్తే బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ముందుకు వచ్చారు. ఇప్పటికి ఇంకా నేను పూర్తిగా దీన్ని చేయలేదు. ఆగస్టు 15కి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా 20 లక్షల కుటుంబాల్ని బాధ్యత తీసుకునే మార్గదర్శకుల్ని తీసుకొస్తున్నాను. దీనికి అంతా కూడా టెక్నాలజీ వచ్చింది. ఏ రోజుకు ఆ రోజు ఎవరెవరికి ఏం చేశారో నాకు ఒక ఐడియా వస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వాళ్ళ యొక్క తలసరి ఆదాయం ఎక్కడుంది, రాబోయే సంవత్సరం తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది, వేరే వాళ్ళ ఆదాయం ఎట్లా పెరిగింది, వీళ్ళ ఆదాయం ఎట్లా పెరిగింది, రెండు కూడా అధ్యయనం చేస్తున్నా. ఎవరైతే మార్గదర్శులు బాగా పనిచేస్తారో వాళ్ళని అభినందిస్తా, సన్మానం చేస్తా, గౌరవిస్తా. నేను ఒకటే చెప్తున్నాను, రాష్ట్రంలో ఉండే మార్గదర్శి అందరికి కూడా, డబ్బులుండే వాళ్ళందరికీ కూడా డబ్బులు కావాలి, సంపద సృష్టించాలి, మీ జీవితాలు బాగుండాలి. అదే సమయంలో మీరు కూడా సంపద మీ ఒక్కరికే ఉండాలి. పేదవాడు మాత్రం 3 పూట్ల తిండి తినకూడదని ఆలోచిస్తే అది మీకు కలిసి రాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మనిషిగా ఆలోచించండి, మానవత్వంతో ఆలోచించండి. నేను చేసే ఈ పవిత్రమైన కార్యక్రమానికి సహకరించమని, సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నా. అందుకే వాళ్ళందరినీ తీసుకొస్తా. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ నేనుంటా, వాళ్ళకు అండగా ఉంటా, తోడుగా ఉంటా. వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే వరకు మీతో నేనుంటానని ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. నేనేదో పేదవాళ్ళుగా ఉన్నాను, నా జీవితం ఇట్లనే ఉంటుంది, ఇది నా కర్మ అని కర్మ సిద్ధాంతానికి మీరు పోతే మీరు పైకి రారు. మీరు కూడా ఆలోచించుకోవాలి. మీ ఊర్లో మీతో పుట్టిన ఒక వ్యక్తి బ్రహ్మాండంగా ఉన్నాడు, అతనుంటే నేను ఎందుకు ఉండకూడదని ఆలోచన మీకు రావాలి. అలాంటి ఆలోచన వస్తే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే దగ్గర ఒక 15,000 కుటుంబాలని అడాప్ట్ చేసుకున్నారు కొంతమంది వచ్చి. ఇవన్నీ కూడా టెక్నాలజీ బాగా పాపులర్ అయిపోయింది. ఈరోజు మీకు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేవా? ఉన్నాయండి, చేలు పైకెత్తండి. లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు నన్ను సెల్ ఫోన్ల గురించి మాట్లాడితే నన్ను ఎగతాళి చేశారు. ఇప్పుడు ఎట్టుందంటే భర్త ఇంట్లో లేకపోయినా భార్య ఉండగలుగుతుంది, భార్య ఇంటి లేకపోయినా భర్త ఉండగలుగుతాడు. ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే మాత్రం పొద్దుపోదు. అవునా కాదా? నిద్ర రాదు. నిమిషం సెల్ ఫోన్ చూసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మీరు వార్తలు చూసుకుంటూ ఉంటారు, లేకపోతే ఇక్కడి నుంచి మీ ఇంటికి మెసేజ్ పెడతా ఉంటారు, ఇంకా మీటింగ్ అవుతా ఉంది, మీటింగ్ అయినాక వస్తానని. ఇప్పుడు అందుకే నేను మొన్న ఒక పని చేశాను, మీరు చూశారు. అన్ని సేవలు ప్రభుత్వంలో వాట్సాప్ గవర్నెన్స్. మీరు ఎక్కడికి పోక్కర్లేదు. మీ పక్కనే మీ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయే పని లేదు. వాట్సాప్లో ఒక మెసేజ్ కొట్టండి, పని అయి మీ దగ్గరికి వస్తుంది. చెయ్యకపోతే రికార్డ్ అవుతుంది. ఎందుకు చెయ్యలేదో భరతం పట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో
మీరు వాట్సాప్ కూడా కొట్టేవన్నీ చూడక్కర్లేదు. హాయ్ అని మీకేం కావాలో చెప్తే అదే పని చేపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వర్ట్ చేసేస్తుంది. ఓసారి కొంతమందికి అవన్నీ పోవాలంటే కష్టం, కానీ చెప్పడం ఈజీ కదా. మీ ఊరి నుంచి బస్సుకు పోవాలి, ప్రయాణం చేయాలి, పలాని ఊరికి పోవాలని ఒక్కసారి హాయ్ అని మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కరెంట్ ఆఫ్ అయితే హాయ్ అని కరెంట్ ఆఫ్ అయిందని పెడితే మళ్ళా కరెంటు ఎందుకు రాలేదో నాకు రికార్డు వస్తుంది, ఎందుకు పోయిందో వాళ్ళ కథ నేను తెలుసుకుంటా. మీరు అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాను. అదే సమయంలో ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పటి నుంచి టెక్నాలజీని సరిగా వాడుకుందాం. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను చూశాను కాలువలో డ్రోన్. ఆ డ్రోన్ పంపిస్తే అది పోయి మొత్తం ఎన్ని ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి, ఎంత పని అయింది, మొత్తం డేటా వచ్చేస్తుంది. అంటే అంత మునుపంతా కూడా మెజర్ చేసి అవన్నీ రికార్డ్ చేయాల్సింది ఇప్పుడు ఏమీ అవసరం లేకుండా వచ్చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు సెటిలైట్ ఉంది. మీ పొలాల్లో ఏ పంట వేశారో, ఎంత దిగుబడి వస్తుందో, మీ భూమి ఏ విధంగా సాయిల్ టెస్టింగ్ చేయాలనో అన్నీ కూడా సెటిలైట్లు చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి అనేక విధాలుగా ఈరోజు టెక్నాలజీ కూడా మారుతూ ఉంది. సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి. నేను అందుకే చెప్పా దొంగలందరికీ, ఎవరైనా దొంగతనం చేసి ఎక్కడన్నా ఆడబిడ్డల మీదకి వచ్చి తప్పించుకోవాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. డ్రోన్స్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, మీ వెంట పడతాయి. ఎక్కడున్నా పట్టుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టి పని చేసే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా.